ప్రపంచంలో సుమారు 170 దేశాల్లో కొద్దో గొప్ప క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా క్రైస్తవుల్ని బాగా హింసించే తొలి 50 దేశాలు ఏవి అని పేర్లు ఇస్తూ ఉంటారు. భారతదేశం మొట్టమొదటిసారిగా ఒక 5 ఏళ్ల క్రితం బయటపడింది. దాంట్లో అంతకు ముందు లేదు. భారతదేశం సడన్ గా 21వ స్థానంలో ఉంది. 2019లో భారతదేశం ఏ స్థానానికి వచ్చిందో తెలుసా? 10వ స్థానానికి. సౌదీ అరేబియా 12వ స్థానం, సిరియా 11వ స్థానం, దుబాయ్ అబుదాబి ఉండేటువంటి UAE 17వ స్థానం, కువైట్ 19వ స్థానం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన భారతదేశంలో పెట్టిన బాధే సౌదీ అరేబియా కంటే ఎక్కువ. భారతదేశంలో 2018లోనే 4000 మంది క్రైస్తవుల్ని చంపేశారు. భారతదేశంలో రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పద్ధతులను బట్టి 2024వ సంవత్సరానికి భారతదేశం 4వ స్థానానికి వస్తుందంట ప్రపంచంలో. నేను మిమ్మల్ని భయపెడతానికి చెప్పట్లా, విషయం చెప్తున్నా. మీకు ఇష్టమైతే క్రైస్తవులుగా ఉండండి, లేకపోతే మానేసి వెళ్ళిపోండి. మధ్యలో ఉండొద్దు. యేసు ప్రభు మాట్లాడితే కూడా ఇలాగే ఉంటది.